గుంటూరు కారం. ఎందుకు గుంటూరు కారం? ఎందుకంటే ఆ సెగ ఇప్పుడు తగులుతుంది కళ్ళల్లోకి, ఆ మంట ఆ రేంజ్లో ఆ పాటకి ఆ సెగ ఇలా తగులుతుందంటే ఇంకా థియేటర్లో ఆ సౌండ్ బాక్సుల్లో ఇంకా ఏ రకంగా ఉంటుంది ఆ బీటు ఊహించలేం. ఓన్లీ ఆ కుర్చీ సాంగ్ కోసం వెళ్తారు సినిమాకి బ్రో. కుర్చీ సాంగ్ పక్క పెట్టు, ఆ కుర్చీ సాంగ్ దాంట్లో లేదు బ్రో. మహేష్ బాబు గారు ఎలివేషన్లు కానీ, ఆ కట్అవుట్ కానీ, ఆ హీరోయిన్ వేసిన డ్యాన్స్ కానీ మైండ్ బ్లోయింగ్ మాట. అవి చూస్తాకైనా సరే ఆ సినిమాకే వెళ్తా. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను, కానీ మహేష్ బాబు గారు సినిమాలన్నా, ఆయన హెల్పింగ్ అన్నా ఫిదా. అంటే హనుమాన్ లాంటి ఒక చిన్న సినిమా కొత్త ప్రయోగం చేశారు, దాన్ని సపోర్ట్ చేయాలని లేదని అని చేస్తానన్నా. నేను ఇది చూసాక అది చూస్తా. ఆ సినిమాకి రివ్యూ చెప్తా, ముందు ఈ సినిమాకే రివ్యూ చెప్తా. గుంటూరు కారం ఎందుకంటే నేను గుంటూరు కారంకి ముందే వెళ్తా. యాక్చువల్గా ఊరు వెళ్ళాలి, దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నా. ప్రసాద్ థియేటర్కి టికెట్లు ఆయన మన ప్రసాద్ గారు ఇస్తా అన్నారు, దీనికే దానికి తర్వాత ఇస్తా అన్నారు. 1 గంటకు షో వేస్తే కనుక దీనికి ఇస్తా అన్నారు ముందు. మార్నింగ్ అయితే దీనికి వెళ్తా. రెంట్లో ఏదైనా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ అయిపోయాం కాబట్టి మనకి రివ్యూకి ఆల్రెడీ టికెట్లు వాట్సాప్లో పెట్టేస్తున్నారు. అది విషయం కాదు, కంపల్సరీ చూస్తాను. గుంటూరు కారం ఇస్ ఇట్టు. ఎందుకంటే అలాంటి ఎలివేషన్ ఆ బీడీ పట్టుకుంటేనే తగలబడిపోయింది రికార్డులు. ఇందులో ఏకంగా బీడీ కాల్చాడు. ఇంకా బాబు అంటే మహేష్ బాబయ్యగా వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ కాదు, వేరే లెవెల్ అది. అమ్మా ఇప్పుడు సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఎలా అనిపిస్తుంది? డ్యాన్స్ అయితే కోత అన్న, ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు. ఆ హీరోయిన్ కూడా కరెక్ట్గా బీట్కి చేసిందన్న, బా సూపర్. చేపించిన డైరెక్షన్ మాత్రం ఇంకా సూపర్. శ్రీలీల బాగా చేసిన, మహేష్ బాబు బాగా చేసిన, ఇద్దరు సమానంగా చేశారన్న. వన్లో చేశారు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ లేదు, సమానంగా చేశారు. అది బీటింగ్ అసలు ఆ ఇచ్చే బీటింగ్కి ఎక్కడ ఊపి తగ్గలేదు కదా. చిన్న చిన్న పిల్లలు కానీ, సినిమా ఇండస్ట్రీ హీరోయిన్లు, సీరియల్ వీడియోలు అందరూ చేస్తున్నారు ఆ పాటకి. బూతు అన్నోళ్ళు ఎందుకు చేస్తారన్న? చేస్తారా? చేయరు.